ఓం శ్రీమాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే చేస్తున్నానని చెప్తున్నాను కదండి. ఆ వ్రత కథ అయితే మీతో నేను షేర్ చేస్తున్నా అండి. ఇప్పుడు మనం రెండో అధ్యాయంలో ఉన్నాము. రెండో అధ్యాయం నుండి కంటిన్యూషన్ పార్ట్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నానండి. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయము ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికినంత కాలము సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, ఓ జగజ్జనని, మేము చేసే పాపాలను క్షమించి మమ్ములను అనుగ్రహించి తల్లి, సర్వమంగళ మనోహరివై నీకు జయమగుగాక. పద్మజుడనైన బ్రహ్మదేవునిచే కీర్తింపబడుతూ ఉండే ఓ పద్మాలయ, నీకు జయమగుగాక. నిన్ను నమ్మి కొలిచేవారికి సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించే ఓ శ్రీదేవి, నీకు జయముగాక. 1000 విధాలుగా 1000 వెలుగులతో పద్మపీఠంపై సుమనోహరంగా అలరారుతున్న ఓ పద్మావతి, నీకు జయమగుగాక. సర్వ శుభలక్షణాలతో శ్రీమన్నారాయణుని దివ్య హృదయంలో వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు. భద్ర అని పిలువబడుతున్న భృగు పుత్రికవైన శ్రీ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. నిత్య అని పిలువబడుతున్న నిర్మల జ్ఞాన వేద్యురాలైన ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు. అమ్మా జగన్మాత, ఆ శ్రీమన్నారాయణుని హృదయంలో నీవు కొలువై ఉన్నావు. నీ హృదయంలో జగన్నాథుడైన ఆ స్వామి కొలువై ఉన్నాడు. మీరిద్దరూ కలిసి నా హృదయంలో కొలువై నన్ను అనుగ్రహించండి. మీరిరువురికి నా నమస్కారములు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు సాక్షాత్తు బ్రహ్మను కన్న తల్లివి, మన్మధుని కన్న తల్లివి కూడా నీవే. అంతేకాదు, దేవతలను కన్న తల్లివి కూడా నీవే. సర్వ కోర్కెలను నెరవేర్చే కామధేనువు, కల్పవృక్షము మీ తోబుట్టువులే కదా తల్లి. ఈ విశ్వానికంతటికీ తన చల్లని కిరణాలతో సేద తీర్చే చంద్రుడు నీ సోదరుడు కదా తల్లి. నీ విభుడు పాలసముద్రంలో శేషసాయిగా ఉంటాడు. నీవేమో సముద్రరాజుకు గారాల పట్టివి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు. శ్రీమన్నారాయణ, నీకివే నా ప్రణామములు. జగత్కల్యాణ కారకులైన మీరిద్దరూ నన్ను అనుగ్రహించి మీ దయకు నన్ను పాత్రులను చేయవలసిందిగా నా ప్రార్థన. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రము కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీని వలన వెంకటాచారికి ఆదాయము అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ము కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహం వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు ఒక గంటైనా వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి
పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకీ నిశ్చయం కాకపోవటంతో ఆ దంపతులకు ఎంతో బెంగ ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడు మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నాళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజ్జెల చప్పుడయింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావటానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందంట, నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులు దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంటిలోనికి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తి కావానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇవేమిటి, ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జత కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి? నిన్నటి నుంచి పిల్లలకి ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఇక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు, ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తుండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుంచి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాప అంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపజేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారములు. అమ్మ, మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించి వే తల్లి. నీవు సర్వమంగళప్రదాయిని. సకల చరాచర జగత్తు యందు
నీవే వ్యాపించి ఉన్నావు తల్లి, నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభాలను అనుగ్రహించే లోక పావనివి, నీకివే మా నమస్కారములని పరివిధాలుగా ప్రార్థించు. శ్రీ మహాలక్ష్మి ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి, ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఇసిత్వము, వసిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఇంతటితో 2వ అధ్యాయము పూర్తయినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.